కటింగ్ చేసేటప్పుడు ఎంత బాధ అనిపించినా తర్వాత కింద నుంచి వచ్చి చిగురుని చూస్తే అంత హ్యాపీగా ఉంటుందండి. హలో అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? మగపిల్లలు కటింగ్ చేయించుకోకపోతే ఎవరు బాబు నువ్వు తినదంతా జుట్టుకే పోతుందిరా, ఎదగవరా నాయన, ముందు కటింగ్ చేయించుకో అంటారు కదా. ఆడపిల్లలని అయితే అలా అనరు. ఎందుకంటే ఆడపిల్లలకి జుట్టే అందం, జడే అందం, మగపిల్లలకి కటింగే అందం అనమాట. మరి అంతే కదా, కటింగ్ చేయించుకోకపోతే నువ్వు తినంతా జుట్టుకే పోతుందిరా అన్నట్టుగా మనం ఇప్పుడు మట్టిలో ఎంత బలం ఇచ్చినా కూడా పైన నీ కొమ్మలకే వేస్ట్ అయిపోయింది కదా. మీకు అర్థం అవ్వాలని అలా చెప్పానండి. ఇప్పుడు నాది చామంతి సెకండ్ క్రాప్ కూడా అయిపోయిందండి. పువ్వులు కూడా కోసేసుకున్నాను. కొన్ని పువ్వులు అలా ఉండిపోయినాయి. ఇంకా కొమ్మలు కట్ చేసేస్తున్నాను అనమాట. పర్లేదండి, ఆకులు అలా ఉన్నా కూడా ఆకులు కూడా కలర్ మారిపోయింది చూసారా. కట్ చేసేసుకోవాలి, పచ్చగా లేవు చూసారా. అంటే ఇంకా అది బలం దానికి రావట్లేదు ఆ కొమ్మలకి, ఇంకా వేస్ట్ అవి ఉన్నా కూడా కటింగ్ చేసుకొని పడేసుకుంటే మనకి కింద నుంచి మళ్ళీ వేర్లు వస్తాయి కదా, కొత్త వేర్లు, మట్టి లోపల కొత్త వేర్లు పుడతాయి. అలాగే వేర్లు పుట్టాక కొత్త చిగుర్లు కూడా స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు ఎంత బోడిగా ఉన్నా కూడా తర్వాత చిగుర్లు వచ్చి మళ్ళీ పువ్వులు వచ్చాక ఎంత అందంగా ఉంటుందండి మొక్క. అంతే, ఎప్పటికప్పుడు చక్కగా మంచిగా ప్రూనింగ్ చేసుకోవాలి. అలాగే మొక్క గురించి చెప్పిన ఒక షార్ట్ని చాలా ఆదరించారండి. చాలామంది సబ్స్క్రైబర్లు కూడా వచ్చారు. చాలా థ్యాంక్స్ అండి. వీడియో చూసి లైక్ చేసిన వాళ్ళకి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. ఎప్పుడైనా ఒకటే ఏంటంటే మనం నేల మీద కాదు కదా, కుండీలో పెంచుకుంటున్నాం కాబట్టి ఒక క్రమ పద్ధతిగానే పెంచుకోవాలి. నేల మీద కాదు కదండి ఎలా పడితే అలా పడేయడానికి. మనం పెంచుకునే చిన్న కుండీలో మొక్కలంటే ఇష్టం, పెంచాలంటే ఇష్టం, అది ఎలా పెంచాలి అని అందుకేనండి మీకు చెప్తున్నాను. ఎందుకంటే నేను కూడా కుండీల్లో పెంచుకుంటే ఒకప్పుడు నాకు ఇదంతా ఏం తెలియదు కాబట్టి నేను మీకు తెలియని వాళ్ళకి చెప్తున్నాను అనమాట. అలాగే నా వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఎలా ఉన్నాయో కూడా కామెంట్ చేయండి. అలాగే మనం మొక్క ఒక్కసారే కొంటాం కదా, దాన్ని ఇలా ప్రూనింగ్ చేసుకొని మనం దాచుకున్నామంటే నెక్స్ట్ ఇయర్కి మళ్ళీ అదే మొక్క మనకి బయటకు వచ్చేసిద్ది అనమాట. ఓకేనండి, బై బాయ్.